హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. ఈరోజు మీకోసం బగీరా మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మన నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది మల్టిపుల్ లాంగ్వేజెస్లో. మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ మాత్రం సూపర్ ఉంది గైస్. నాకు నచ్చింది పర్సనల్గా. మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే నెగిటివ్ స్ప్రెడ్ చేశారు తెలుగులో, మన తెలుగులో నడవలేదు మూవీ. కాంపిటీషన్ వల్ల అనుకుంటా, కానీ మూవీ మాత్రం బాగుంది. మూవీ స్టోరీలోకి వెళ్తే చిన్నప్పటి నుంచి హీరోకి సూపర్ హీరోస్ అంటే ఇష్టం. అలా వాళ్ళ మమ్మీకి చెప్తాడు, నేను సూపర్ హీరో అవుతాను మమ్మీ అంటే. సూపర్ హీరో అంటే ఎవరో కాదు, హీరో మన పోలీసులే సూపర్ హీరోలు, డాక్టర్లే సూపర్ హీరోలు, మనలో కూడా సూపర్ హీరోలు ఉంటారు అని చెప్తున్నాను. అలా హీరో వాళ్ళ డాడీని ఇన్స్పిరేషన్గా తీసుకొని పోలీస్ అయితే అవుతాడు గైస్. అలా పెద్దగా అవుతాడు, పోలీస్లో జాయిన్ అవుతాడు గైస్. దాని తర్వాత విలన్ చేసే ఇల్లీగల్ బిజినెస్లని అన్నిట్లని హీరో క్లోజ్ చేస్తూ వాళ్ళని సెల్లో వేస్తాడు గైస్. దాని తర్వాత పైనుంచి ఆర్డర్ వస్తుంది, ఇంకా ఇవన్నీ ఆపేయండి చాలు అని ప్రెషర్ వస్తుంది గైస్. హీరోకి తెలుస్తుంది ఏంటంటే వాళ్ళ నాన్న కూడా లంచం తీసుకొని అన్నిటిని కాంప్రమైజ్ చేసే వ్యక్తుల్లో తను కూడా, వాళ్ళ నాన్న కూడా ఒక్కడని తెలుస్తుంది హీరోకి. అయితే వాళ్ళ నాన్నని అడిగితే వాళ్ళ నాన్న, అవును ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, నువ్వు సంపాదించిన జాబ్ కూడా నేను ఇచ్చింది అది అని వాళ్ళ డాడీ చెప్తాడు గైస్. అయితే హీరో నిరాశ పడతాడు. దాని తర్వాత హీరోకి అర్థమవుతుంది ఇలా కాదు. వాళ్ళ డాడీ అంటాడు, ఏదైనా ముసుగు వేసుకొని చేయాలి ఇది తప్పదు అని చెప్తాడు కదా. అయితే హీరో దాన్ని వేరేలా తీసుకొని, ముందు లంచం తీసుకున్నట్టు తీసుకొని ఇంకా నుంచి బగిరా అనే ముసుగు వేసుకొని విలన్స్ని అంతం చేస్తుంటాడు గైస్. ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తారు గైస్. అయితే మా అమ్మాయిని రేప్ చేశారని. అయితే ఎవరు పట్టించుకోరు. హీరో ముందే ఆ అమ్మాయి పెట్రోల్ పోసి తగలబెట్టి చూస్తుంది గైస్, చనిపోతుంది. అయితే అక్కడి నుంచి హీరో స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. బగిరాన్ని మాస్క్ వేసుకొని విలన్స్ అంతం చేస్తూ ఉంటాడు. ఇది మెయిన్ ప్లాట్ స్టోరీది. స్టోరీ మాత్రం చాలా బాగుంది గైస్, నాకు నచ్చింది. సూపర్ ఉంది మూవీ. నాకు ఎక్కడ బోరింగ్ అనిపించలేదు మూవీ. హీరో యాక్టింగ్ అయితే నాకు చాలా నచ్చింది. హీరో చాలా బాగా చేశారు. ప్రశాంత్ నీల్ స్టోరీ అనుకుంటా ఇచ్చింది. నాకైతే నచ్చింది. ఎందుకు నెగిటివ్ స్ప్రెడ్ చేసి మూవీని ఫ్లాప్ చేశారు తెలుగులో, కాంపిటీషన్ వల్ల అనుకుంటా. ఎందుకంటే పెద్ద సినిమాలు ఉండే అమరన్, ఇంకా లక్కీ భాస్కర్ మూవీస్ ఉండడం వల్ల ఇది నడవలేదు అనుకుంటా. మూవీ మాత్రం బాగుంది, ఎక్కడ బోరింగ్ లేదు. యాక్షన్ సీక్వెన్స్ కూడా సూపర్గా ఉన్నాయి. మెయిన్లీ హీరో యాక్టింగ్ బాగుంది. మూవీ మాత్రం నాకు నచ్చింది గైస్. మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 3 గైస్. నచ్చింది, చూడండి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది మల్టిపుల్ లాంగ్వేజెస్లో. వాచ్ చేయండి గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. థ్యాంక్ యూ.